హాయ్ 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 మామ. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం తెలుసు కదా, మనం బాచుపల్లి మామ. ఇది బాచుపల్లి ఇప్పటివరకు అయితే నేను కవర్ చేయలే, ఇది ఫస్ట్ వ్లాగ్ ఇది బాచుపల్లి. సో బాచుపల్లి నుంచి మనం మియాపూర్ దాకా వెళ్ళాము. సో మనం ఎట్లా వెళ్ళొచ్చు అంటే బాచుపల్లి, మనం కుక్కుడుపల్లి మియాపూర్ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే కోంపల్లి నుంచి కూడా వెళ్ళొచ్చు, కోంపల్లి దూలపల్లి నుంచి. సో బాచుపల్లికి వెళ్ళిపోదాము. సో సూపర్ ఉంటాయి, స్కై స్కాపర్స్ కూడా కడుతున్నారు, బాగా డెవలప్ అయిందని విన్నాను. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ బాచుపల్లికి అయితే వచ్చేసినాం మామ. ఎంత బాగుంది మామ, ఇక్కడ చల్లగా ఉంది, ఐస్లాండ్ లాగానే ఉంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇంకా చూసుకుంటే ఇట్లా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ ప్రగతి డెవలపర్స్ అంటాయి రైట్ సైడ్లో. ఇంకా పెద్ద పెద్ద స్కై స్కాపర్స్ అయితే కడుతున్నారు. ఇది ఏముంటుంది మామ, ఏరియా బాగుంటుంది యాక్చువల్, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తము. ఇప్పుడు డెవలప్ అవుతుంది, సో ఇంకా టైం పడుతుంది, ఇంకొక 2-3 ఇయర్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా అయిపోతుంది డెవలప్మెంట్. సో ఈ ఏరియాకి నేను అప్పట్లో వస్తుండే, ఇక్కడ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా నాకు తెలిసి టెక్ మహీంద్రా కూడా ఉంది ఇక్కడ, మనకు ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. బాచుపల్లి ఈ ఏరియా చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది మామ, అప్పట్లో అదేమంటారు, మనకు ఈసీఎల్ దాటినాక మనకు నాగారము, దమ్మాయిగూడ, కుషాయిగూడ ఇట్లనే ఉండేది అప్పట్లో. సో ఇప్పుడు చూసుకుంటే అది కుప్పలు జనాల్లో ఇంకా ఫుల్ మస్తు డెవలప్ అయిపోయింది. సో అదే ఇట్లనే మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. ఏది ఇట్లా రాకెట్ లాగా ఎగిరేది కదా మామ, టైం పడుతుంది. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పెద్ద పెద్ద స్కై స్కాపర్స్ అనే కట్టినారు, లక్షర్ అంట మామ, మస్తు ఉంది ఇది కూడా బిల్డింగ్. ఇంకా ఇక్కడ చూసుకుంటే మొత్తము అవేమంటారు రెస్టారెంట్స్ ఉన్నాయి మనకు, అదేమంటారు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, చికెన్ షాప్లు ఉన్నాయి, మటన్ షాప్లు ఉన్నాయి, వైన్ షాప్లు ఉన్నాయి, ఫ్రూట్ షాప్లు ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు అదేమంటారు పూల షాప్లు ఉన్నాయి, మనకు కటింగ్ చేసుకోవడానికి బార్బర్ షాప్లు ఉన్నాయి, మనకు హోటల్స్ ఉన్నాయి, అదేమంటారు రెస్టారెంట్స్ ఉన్నాయి మనకు. ఇంకా ఏమంటారు ఇడ్లీ దోశలు, స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి మామ, ఈ ఏరియాలో అన్నీ ఉన్నాయి. సో నేను ఇంకా బాచుపల్లి అంటే ఇంకేదో అనుకున్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తున్నా. సో బాగానే డెవలప్ అయింది మనకి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం కావాలా, ఇంట్లో వస్తువులు దొరుకుతున్నాయా లేదా మన ఇంటి దగ్గర. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి రోడ్ మీద. బాచుపల్లికి అడ్వాంటేజ్ ఏంటంటే మియాపూర్కి దగ్గర. ఇక మియాపూర్ తెలిసిందే కదా మనకు, ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద సిటీయే ఉంటుంది అది, కుక్కడపల్లి దగ్గర, ఇంకా మనకు హైటెక్ సిటీ దగ్గర మియాపూర్ నుంచి. సో బాచుపల్లి నుంచి మనకు కనెక్టివిటీ బాగానే ఉంది మామ. చూస్తా ఈ ఇయర్ కూడా అయిపోయింది మామ. ఇంకా ఈరోజు ఏంది డేట్ ఎంత, ఈరోజు మనకు 30th, రేపు 31st. ఇక న్యూ ఇయర్ ఎట్లుంటుందో తెలుసు మన హైదరాబాద్లో మొత్తం ఇక అదేమంటారు పార్టీలు. సో 31st నైట్. సో 31st నైట్ ఇప్పటివరకు మిస్ కాలే మామ, ప్రతి సంవత్సరం గెట్ టుగెదర్ అయితే చేస్తాం మామ. ఏదో ఒకటి రిసార్ట్కి వెళ్ళడమో, లేదంటే మా ఫ్రెండ్ గారి ఇంట్లోనో, లేదంటే మా ఇంట్లోనో. సో ఇక్కడ చూసుకుంటే మనకు వాసవి ఉంది మామ, అర్బన్ వాసవి అంట. వాసవిలో మనకు చాలా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకు కుక్కడపల్లిలో ఉంది, గచ్చిబౌలిలో ఉంది, ఇంకా చాలా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మామ, బాచుపల్లి అంటే ఇంత పెద్దదా, నేనేదో చిన్నగా ఉంటుందేమో అనుకున్నా. సో చాలా పెద్ద ఏరియాలో ఉంది అది. సో ఇంకా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా స్కై స్కాపర్సే ఉన్నాయి. లాస్ట్ వీక్ ఇక్కడ వచ్చిండే మా బాచుపల్లికి. సో అదే అనిపించింది ఇక ఈ వ్లాగ్ కూడా చేద్దామని. సో వచ్చినప్పుడు ఇక్కడ మా కజిన్స్ అదేమంటారు గోతిక్ ప్యాంటగన్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది మన పిస్తా హౌస్ బ్యాక్ సైడే. సో అక్కడ తీసుకున్నారు వాళ్ళు, బాగుండే కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుండే. హౌస్ వార్మింగ్కి పిలిస్తే వెళ్ళిన, మస్తు ఉండే అసలుకి. సో నాకు అందుకే అనిపించింది సరే ఇక అదేమంటారు బాచుపల్లి కూడా తీద్దామని చెప్పి వచ్చినాయి ఇక మళ్ళీ. సో ఒకసారి ఒక లుక్ అయితే వేసుకొని వచ్చినాయి ఈసారి. సో ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మామ, మంచిగా ఉంది అంతా. ఎక్కడ చూసినా కూడా చూసారు కదా అన్ని రెస్టారెంట్ షాప్లు అయితే చాలా ఉన్నాయి రోడ్డు మీద అయితే మస్తు. ఇంకా చూసుకుంటే మనమైతే ఇప్పుడు మియాపూర్ వెళ్ళిపోదాం మామ, మనము మియాపూర్ నుంచి వెళ్ళిపోదాము. నేను వచ్చేటప్పుడు నేను కోంపల్లి నుంచి వచ్చిన, కోంపల్లి నుంచి ఎట్లుంటుందో చూద్దాం అని చెప్పి నేను ఆ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అట్లా దూలపల్లి నుంచి వచ్చేసిన నేను. సో ఇది నాకేమంత లాంగ్ గా అనిపించలేదు, ఎందుకంటే ట్రాఫిక్ లేకుండే. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం మనం మియాపూర్ నుంచి కుక్కడపల్లి నుంచి వెళ్ళిపోతాం మా ఇంటికి. సో ఇది కూడా చూద్దాం. ఇక ఇది చూసుకుంటే ముందు రైట్ సైడ్లో ఎంత పెద్ద ఉంది మా బాబా స్కై స్కాపరు, దీని పేరేమో కానీ మనకు తెలియదు, కానీ ఒక్కసారి ముందుకెళ్ళి చూద్దాము ఎంత పెద్ద ఉంది మామ. 4 towers ఉన్నాయి, ఎంత పెద్ద ఉంది నాకు తెలిసి ఒక 50 floors ఈజీగా ఉంటుంది మామ. నాకు తెలిసి ఈ ఏరియాలో పెద్ద అదేమంటారు కన్స్ట్రక్షన్ అంటే ఇదే మామ. దీని పేరు చూసుకుంటే అర్బన్ రైజ్ అంట మామ, అర్బన్ రైజ్ అంట. మస్తు ఉంది చూసుకోండి. నాకు తెలిసి ఇది కోట్లే ఉంటుంది అనుకుంటా. సో మరీ ఎక్కువ తెల్లాపూరు మరి గచ్చిబౌలి అంత రేట్ అయితే ఉండదు మామ, బాచుపల్లిలో కొంచెం రీజనబులే ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ మామ. ఇది ఇంకా మియాపూర్ రూటు. సో మియాపూర్లో కూడా మనకు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అది మియాపూరే నాకు తెలిసి, అది
నేను ఒక బ్లాగ్ చేసిండే అప్పట్లో, ఏదో క్యాండ్యూర్ ఉండే, ఇంకా కొన్ని స్కై స్కాపర్స్ ఉండే. సో అవే అనుకుంటా. సో చాలా రోజులు అయిపోయింది, అంత గుర్తుకులేదు. సో మియాపూర్లో అయితే మా కజిన్స్ అయితే ఎంతమంది ఉన్నారో మియాపూర్ కాడ మామ అప్పట్లో ఏం ఉండేది కాదు మియాపూర్లో. సో యాక్చువల్లీ మా కజిన్స్ మన ఇంటిదేనే ఉంటుండే. సో వాళ్ళు ఏం చేశారు, అప్పట్లో ఎప్పుడో జాగా తీసుకుంటే 200 గజాలు ఈడ మియాపూర్లో జాగా తీసుకున్నారు అనమాట. వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టుకున్నారు. సో మస్తు డెవలప్ అయింది. ఇక లక్కీ రెస్టారెంట్, మా లక్కీ రెస్టారెంట్లో కూడా బాగుంటుండే బిర్యానీ. లక్కీ రెస్టారెంట్లు అప్పట్లో చాలా ఉండే. అప్పట్లో లక్కీ రెస్టారెంట్ మన ఇంటి దగ్గర కూడా ఉండే, డైమండ్ పాయింట్లో కూడా ఉండే. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి మంచిగా కూర్చొని ఇంకా స్టోరీలు చెప్తుండే, ఒక ఛాయ్ చెప్తుండే, అందరం కూర్చొని మంచిగా ఉంటుంది లక్కీ రెస్టారెంట్ కూడా. జర చిల్లింగ్ ప్లేస్. ఈడ లెఫ్ట్ సైడ్లో మనకు రత్నదీప్ కూడా ఉంది మామ. రత్నదీప్ అదేమంటారు, టమాటాలు అయినా మనకు అదేమంటారు అన్నీ దొరుకుతాయి కదా మనకు రత్నదీప్లో. మనకు ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. రత్నదీప్ మంచి మనకు రత్నదీప్ నేను కార్ఖానాలో ఉంటుంది అమ్మ, చాలా పాతది అది. నాకు తెలిసి మన హైదరాబాద్ సికింద్రాబాద్లో కార్ఖానాదే అనుకుంటా. రత్నదీప్ చాలా పాతది, ఇంకా ఉంది, అది మస్తు ఉంటుంది రత్నదీప్. ఇంకా ఇక్కడ చూసుకుంటే అన్ని స్కై స్కాపర్స్ అమ్మ. ఇక మియాపూర్ వచ్చేసినాం ఆల్మోస్ట్. అప్పట్లో మియాపూరే దూరం అనుకుంటే మియాపూరే ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సిటీ అయిపోయింది మొత్తం. ఆల్మోస్ట్ 3 అవుతుంది మామ. ఇంకా ఎండగడ అంత లేదు, కానీ ఎంత చల్లగా ఉంది అది వెళ్తుంటే. ఎందుకు చెప్పాలి కానీ ఈ ఇయర్ అయితే చాలా చల్లగా ఉంది మామ మన హైదరాబాద్లో. సో అసలు ఎక్స్పెక్టే చేయలే ఇంత చల్లగా ఉంటుందని. మొత్తం ఇదేదో ఐస్లాండ్, స్విట్జర్లాండ్ లాగా అయిపోయింది. చాలా చల్లగా ఉంది అసలుకి. నాకు తెలిసి ఇక్కడ నైట్ వస్తే ఇంకా నాకు తెలిసి ఇది మొత్తం ఐస్లాండ్ అయిపోయేటట్టుంది. సో అందుకే నేను మార్నింగ్ వచ్చి కానిచ్చేస్తున్న బ్లాగ్ని, ఎందుకంటే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కదా. అస్సలు కాని పని. ఇక్కడ కార్లో తీయలేము, బైక్లో తీయలేము, ఎట్లా తీయలేము. ఇక్కడ చాలా కష్టం ఇక్కడ తీయాలంటే. మొన్న నైట్ ఇట్లనే పోయిన బేకరీకి పోయి అదేమంటారు కేక్ తెచ్చుకుందామని పోతే అసలు మొత్తం ఫాగ్ అయిపోయింది 8 o'clock. అరే ఇదేంద్రా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా చూడలే నేను మన సికింద్రాబాద్, హైదరాబాద్లో ఇంత ఫాగ్ అయిపోయింది మొత్తం. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే స్కై స్కాపర్, ఇదేంది క్యాండ్యూర్ అట మామ. ఇదే క్యాండ్యూర్ గురించి మనం మాట్లాడినాము. సో క్యాండ్యూర్లో మనం గచ్చిబౌలిలో కూడా ఉంది మామ ఇల్లది. సో బాగానే ఉంటుంది క్యాండ్యూర్స్. ఇంకా చూసుకుంటే ఇక్కడ అన్ని స్కై స్కాపర్సే మామ. ఇంకా వచ్చేసినాం ఆల్రెడీ. ఇంకా కొంచెం ఇంకొక 500 meters అయితే మనకి మియాపూర్ చౌరస్తా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇట్లా ఉంది. ఇంకా నాకు ఇక్కడ వెనక డీమార్ట్ కూడా పోయింది మామ. డీమార్ట్లో కూడా మస్తు ఉంటుంది. ఇక డీమార్ట్ కూడా మస్తు ఫేమస్ అయింది మామ. మన ఇండియన్ బ్రాండ్, అది మేడ్ ఇన్ ఇండియా కదా, మస్తు హిట్ అయింది డీమార్ట్ కూడా. ఇంకా క్రోమా కూడా మనకు టాటా వాళ్ళది, క్రోమాలో కూడా మస్తు ఉంటాయి ప్రోడక్ట్స్. ఇంకా చూసుకుంటే మనకు ముందు చూసుకుంటే అది ఏం స్కై స్కాపర్, అది చూద్దాం, ముందుకు పోయి చూద్దాము. దాని పేరు నాకు తెలియదు మామ, కానీ నేను చాలాసార్లు చూసిన. ఇది మన మెయిన్ రోడ్ మీద నుంచి, మన అదేమంటారు మియాపూర్ మెయిన్ రోడ్ నుంచి చాలా పెద్ద ఉంది. ఇది 40 floors ఉంటుంది ఆల్మోస్ట్. నాకు తెలిసి ఇది కూడా కోట్లే ఉంటుంది మామ. ఇంకా ఇది చూసుకుంటే దీని పేరు విరాట్ అంట మామ, వాటెక్స్ విరాట్ నుంచి. సో ఇంకా చూసుకుంటే ఇదే మామ మన బాచుపల్లి నుంచి మన మియాపూర్ వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాబా, ఐ లవ్ యూ ఆల్.